హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యామ్నీ వ్లాగ్స్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే నేను పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే వ్లాగ్ షూట్ చేస్తున్నానండి. వాళ్ళైతే ఇడ్లీ తినేసి వెళ్ళారు. పొద్దున ఒక 2 ప్లేట్లు పెట్టాను అనమాట వాళ్ళ కోసం. ఇప్పుడైతే మా వారు నేను తినడానికైతే పెట్టుకున్నాం వేడివేడిగా. పని అయితే అయిపోయిందండి. ఇల్లు చేశాను, అలాగే గిన్నెలు కూడా ఉంటే తోమేసాను అనమాట. బట్టలు ఒకటే వేయలేదండి, అది ఒకటి వేయాలి. వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలన్నమాట. ముందైతే టిఫిన్ చేసేసి తర్వాత వేద్దామని ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నాను. చట్నీ అయితే పొద్దునే చేసేసానండి. పిండేమో నిన్న రాత్రి అయితే వేసుకున్నాను అనమాట పడుకునే పోయే ముందు. చెప్పా కదా నిన్నటి వ్లాగ్లో, ఇడ్లీకి దోశకి రెండింటికి వేసుకుంటానని. 2 నానబెట్టుకున్నాను, అలాగే రాత్రికి 2 వేసేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే టిఫిన్ చేసేస్తున్నాం మేము. ఇంకా టీవీ చూస్తా అయితే కాసేపు రిలాక్స్ అవుతా, పిల్లలు వెళ్ళిన తర్వాత ఇలా అయితే మేము ఇద్దరం టిఫిన్ చేస్తామండి రోజు. ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి వంట కూడా చేయాలండి. ఈరోజు అయితే చట్నీ చాలా బాగుందండి. అంటే పచ్చిమిరకాయలు ఎక్కువ వేసాను, కొంచెం కారంగా ఉంది, అయినా కూడా చాలా టేస్టీగా వచ్చిందనమాట. శనగపప్పు కొబ్బరి చట్నీ అయితే చేశాను పచ్చిమిరకాయలు వేసి, చాలా బాగుంది. మా వారు కూడా చాలా బాగుంది అన్నారు. పిల్లలు బాగా మంట తింటారండి వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే నేను కూడా కూర్చొని తింటున్నాను. ఇంకా అనుకున్నాను అనమాట ఇవాళ బాగా కుదిరింది చట్నీ అని చెప్పేసి. చట్నీ అనేది కొంచెం కారంగా ఉంటేనే తిన్న ఫీలింగ్ వస్తుందండి, అందుకని నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఈరోజైతే పొద్దున్న లేచేసరికి లేట్ అయ్యిందండి, 6:30 అయిపోయింది. మెలకు రావట్లేదండి, నైట్ కొంచెం లేట్ అయిపోతుంది పడుకునేసరికి. నైట్ అన్ని పనులు చేసి పడుకున్నా తెల్లారు లేగటం కొంచెం ఆలస్యం అయిపోయింది అనుకోండి, హడావిడి అయిపోతుంది. పొద్దున ఇడ్లీ పెట్టి చట్నీ చేసేసరికి కొంచెం హడావిడిగా అనిపించింది, అందుకే నేను షూట్ చేయలేదన్నమాట పొద్దున. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే ఇంకా మేము ఇడ్లీ పెట్టుకొని ఇంకా ఇప్పుడైతే వ్లాగ్ షూట్ చేస్తున్నాను. ఇలా రిలాక్స్ అవుతూ కాసేపు కూర్చొని టీవీ చూసుకొని తింటామండి. తర్వాత అయితే ఇంకా మిగిలిన పనులు ఏమైనా ఉంటే చూసుకుంటాను నేను. ఏం పని లేదులేండి, ఇవాళ తొందరగానే అయిపోయినాయి. ఇంకా లేట్గా లేసాను కదా, ఇంకా ఆలస్యం చేస్తే కుదరదని చెప్పి ఇల్లు అవి ఊడ్చి చేసేసుకొని ఇంకా అంట్లయితే కూడా తోమేసుకున్నాను. అంటే రాత్రి తోమేసుకున్నాను, ఇంకా పొద్దున్న పిల్లలు టిఫిన్ చేసినవి అవి ఉంటాయి కదా, అవి కూడా కడిగేసుకొని ఇంకైతే ఇడ్లీ పెట్టుకున్నాను అనమాట. ఇంక ఈరోజు అయితే దొండకాయ కూర వండాలండి. ఇంకా అవే కూరగాయలు మిగిలినాయి అనమాట. కూరగాయలు ఇంకా ఏమీ లేవు, తెచ్చుకోవాలి సాయంత్రం వెళ్ళి. అయితే ఇంకా దొండకాయలే, నాకు నచ్చంది ఏదన్నా ఉందంటే అవి దొండకాయలేనండి. అది కొయ్యడానికి ఎక్కువ టైం పట్టిద్ది, అలాగే వేగడానికి కూడా ఎక్కువ టైం పట్టిద్ది. నేనైతే కూరగాయలు తెచ్చినప్పుడు అన్నీ ముందుగా వండేస్తాను అనమాట, మిగతా అన్నీ లాస్ట్లో దొండకాయలు వండుతాను. ఈ లోపల కొన్ని పండిపోతాయిలేండి, అయినా కూడా నాకు ఎందుకో అవి ముందుగా వండబుద్ధి కాదు, నచ్చదనమాట అంతగా. పిల్లలకు కూడా అంత ఇష్టం లేదులేండి ఆ కూర. కాకపోతే మధ్య మధ్యలో అన్ని రకాలు తింటూ ఉండాలి కదా, ఎప్పుడు 4 రకాల కూరగాయలు అయిపోయేసరికి విసుగొచ్చేస్తుంది. ఇంకా మధ్య మధ్యలో ఇలాంటివి కూడా తెచ్చుకోవాలి కదా అని చెప్పి దొండకాయలు అయితే తీసుకుంటూ ఉంటాను అనమాట. అది ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేస్తున్నాను. ఇంక బట్టలు ఎక్కువ ఉన్నాయండి, 2 ట్రిప్పులు అయితే వేయాలి. ముందైతే పిల్లల బట్టలు అవి వేసేసాను అనమాట. తర్వాత నా చీరలు అవి ఉన్నాయి, అవి కూడా వేయాలి. ఇంకా ఆన్ చేసేసి లిక్విడ్ అయితే వేసుకుంటున్నాను. లిక్విడ్ కూడా అయిపోవచ్చింది, కొనుక్కోవాలి, ఆర్డర్ చేసుకోవాలి. ఇంకా అదే అనుకుంటా ఉన్నాను. బట్టలు అయితే మాకు ఎక్కువ వస్తాయండి. ఒక రోజు కనుక వేయలేదనుకోండి ఇంకా చూసుకోండి, ఒక కుప్ప అయితే తయారైపోతుంది. వర్షం పడుతుందన్నా ఎప్పుడైనా మానేసినా ఒక్క పూట అయిపోయినా చాలండి, ఇంకా తర్వాత రోజుకి పెద్ద కుప్ప అయిపోద్ది అనమాట. అది అంటే పిల్లలు ఉన్నారు కదండి, పొద్దున సాయంత్రం స్నానాలు చేయటం కదా, ఎక్కువే వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడైతే నేను టీవీ చూస్తూ అయితే దొండకాయలు కోస్తున్నాను. చాలా విసుగండి నాకు, ఇంకా పొయ్యి దగ్గర కోయాలంటే ఇంకా ఇసుగు వచ్చేస్తుంది అనమాట. అందుకని కొంచెం టీవీ పెట్టుకొని చూసుకుంటూ అయితే కోసుకుంటున్నాను అనమాట. కొన్ని అయితే లైట్గా పండిపోయినాయి కూడా. నేను ఇంకా ఆఖరిని వండుతున్నాను కదా, ఫ్రిడ్జ్లో ఉన్నాయి కాబట్టి 1-2 పండినాయి. అదే విడిగా పెట్టామనుకోండి, నేను వండటం లేట్ అవుద్ది కదా, ఇంకా అవైతే బాగా పండిపోతాయి. ఫ్రిడ్జ్లో కాబట్టి ఉన్నాయి, 1-2 పండినాయి. మళ్ళీ దొండకాయ పచ్చడి అయితే బాగానే ఉంటుంది.
పావు కిలో చేస్తే సరిపోద్ది. దొండకాయ పచ్చడికి అయితే అరకిలో అయితే చేయలేం కదా, ఎక్కువైపోయింది పచ్చడి. దొండకాయ పచ్చడి అయితే బాగా ఇష్టంగానే తింటారు, బాగానే ఉంటుంది కదా అదైతే, నెయ్యి వేసుకొని తింటే వేడివేడి అన్నంలో. ఇంకా అందుకని నేనైతే దొండకాయ పచ్చడి చేయలేదులేండి. ఇంకా ఇప్పుడైతే ఫ్రై చేసేస్తున్నాను. బాగానే ఉన్నాయి కాయలు. రైస్ అయితే ముందే కడిగి పెట్టేసుకున్నాను కుక్కర్లో, అది కూడా వెలిగించేసుకున్నాను. ఈరోజు ఫ్రైతో పాటు కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నానండి. కొత్తిమీర బాగా ఎక్కువగా ఉంది, తెచ్చి కూడా 2-3 రోజులే అయిపోతుంది. మా ఇంట్లో ఎక్కువ కొత్తిమీర, కరివేపాకు, పుదీనాకు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అప్పుడప్పుడు పుదీనాకు రైసు, కొత్తిమీర రైస్ ఇలాంటివి చేస్తూ ఉంటాను పిల్లలకి. నైట్ టైం ఏమన్నా కూర అయిపోయింది అనుకోండి, ఇంకా ఒక్కోసారి అయితే నేను పుదీనాకు రైసు అలాంటివి చేసేస్తాను అనమాట ఈజీగా. మళ్ళీ కూర వండుకుంటా ఎక్కడ కూర్చుంటాము రాత్రికి కూడా అని చెప్పేసి, ఉదయం ఏమన్నా కూరలు అయిపోతే ఇంకా నేను నైట్కి అలాగే చేస్తాను అనమాట ఒక్కో రోజు. ఇంకా అవి అయితే ఎక్కువగా ఉంటాయి ఇంట్లో. ఇక్కడైతే తాలింపు వేసేసుకుంటున్నాను దొండకాయ ఫ్రైకి. ఒక ఉల్లిపాయ కూడా కోసుకున్నాను అనమాట. మా అబ్బాయి అయితే ఈ దొండకాయ కూర చూసి, అమ్మ వండేసావా దొండకాయ కూర? ఫిల్మీ మ్యూజీలో మధు వాళ్ళ అమ్మ వండిద్ది కదండి ఎప్పుడు దొండకాయ కూర, అది గుర్తు చేసుకుంటాడు, గుర్తు చేసి నవ్విస్తూ ఉంటాడు. నువ్వు కూడా ఏంటమ్మా మధు వాళ్ళ అమ్మలాగా దొండకాయ కూర వండుతున్నావు అంటాడనమాట. ఇంకా సాయంత్రం అదే అంటాడు వచ్చి, ఇంటికి వచ్చి. పిల్లల నుంచి కామెంట్స్ మాత్రం తప్పవు కదండి, వాళ్ళు ఏదో ఒకటి అంటారు. నిన్నైతే ములక్కాయ ఎగురు క్యారెట్ ఫ్రై చేస్తే మా అమ్మాయి వచ్చి అంటుంది, అమ్మ ఏం కాంబినేషన్ అమ్మా, నీకే దొరుకుతాయి ఇలాంటివి అని చెప్పి అందనమాట. ఏం చేయనే ఉన్నాయి వండాను అని చెప్పి అన్నా అనమాట. మన గురించి వాళ్ళకి ఏం తెలుసండి, మనం ఏదో ఒకటి అడ్జస్ట్ చేస్తూ వండుతాం అనమాట. ఈరోజు ఇది వండాలి, ఆ రోజు అది వండాలని చెప్పేసి. పిల్లలేమో ఏం కాంబినేషన్ అమ్మా ఇది అంటున్నారు. నాకైతే నవ్వు వచ్చింది నిన్న. ఇంకెక్కడైతే తాలింపు వేగిపోయింది, ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి అనమాట. ఇంకా దొండకాయలు అయితే వేసేసుకుంటున్నాను. కొత్తిమీర అయితే ముందే కడిగి అక్కడ పెట్టుకున్నానండి. ఇంకా కొత్తిమీర పచ్చడికి కూడా వేయించేసుకోవాలి. ఇంక ఇది కలిపేసుకొని పసుపు ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే తొందరగా వేగుతుంది కూర. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే ఈ దొండకాయ ముక్కల్ని ఉప్పు వేసి కళ్ళుప్పు వేసి బాగా పిసికేసి వస్తుంది కదండి, ఆ రసం తీసేసి తర్వాత అయితే వండుతారు. అప్పుడు తొందరగా వేగిద్ది, టేస్ట్ కూడా బాగుంటుందంట. నేనైతే అలా ఎప్పుడూ ట్రై చేయలేదు. నేను ఎప్పుడు ఇలాగే వండేస్తానండి. కాస్త మూత పెట్టామనుకోండి మగ్గుతాయి కదా, ఆ తర్వాత మూత తీసేసి వేగించుకుంటే బాగానే ఫ్రై అవుతుంది. కాకపోతే కొంచెం టైం పట్టిద్ది అంతే. ఇక్కడైతే పసుపు ఉప్పు వేసేసుకుంటున్నాను. ఇంకా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. ఈరోజైతే ఎండ బాగానే ఉందండి, ఇంట్లో ఉంటే తెలియట్లేదు. నిన్న క్యారేజ్ ఇవ్వడానికి బయటకు అట్లా వెళ్ళాను కదా, అసలు ఏమి సెగ వచ్చిందంటే, అసలు ఇది వర్షాకాలం ఎండాకాలం ఏం అర్థం కావట్లేదు. ఇవాళ కూడా ఎండ అలాగే ఉంది. ఇక్కడైతే మూత పెట్టేసుకుంటున్నాను, మగ్గుతూ ఉంటుంది. ఆ తర్వాత అయితే పచ్చిమిరకాయలు అవి తీసుకుంటున్నాను కొత్తిమీర పచ్చడికి. ఎండుమిరకాయలతో కూడా చేసుకోవచ్చు, నేనైతే ఎక్కువ శాతం పచ్చిమిరకాయలతో చేస్తాను అనమాట. నాకు ఇదే అలవాటు. ఎండుమిరకాయలతో కూడా బాగుంటుంది, కాకపోతే పిల్లలు తినరు, అందుకని నేనైతే పచ్చిమిరకాయలతో చేస్తాను. కొత్తిమీర ముందే కడిగేసి పెట్టుకున్నాను శుభ్రం చేసి. ఇప్పుడైతే కోసేసుకుంటున్నాను అనమాట. ఈ కొత్తిమీర పచ్చడిలోకి 2 టమాటాలు వేసుకున్నా బాగానే ఉంటుంది. టమాటా అయితే లేవు, అందుకని ఇంకా నేను ఉట్టిగా చేసేస్తున్నాను ఇలా కొత్తిమీర పచ్చిమిరకాయలు వేసి. అవునండి, నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి కొంచెం కామెంట్ చేయండి. చూసిన వాళ్ళు ఎలా చేయాలి ఏంటి, నాకు కొత్త కదా, నేనైతే నాకు తెలిసినట్టు చేస్తున్నాను. మీకు ఏమైనా అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నాను. మీ సజెషన్ కూడా తెలియజేయండి. అలాగే లైక్ కూడా చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే ఆయిల్ వేసుకుంటున్నాను కొత్తిమీర పచ్చడికి. నూనె కాగిన తర్వాత ఇంకా కొత్తిమీరను పచ్చిమిరకాయలు వేసి వేయించేసుకుంటాను ముందు. ఇక్కడ ఆయిల్ క్యాన్ చూశారు కదా, చాలా పెద్దదైపోయింది. నేనైతే ఆర్డర్ చేసుకున్నాను మీషోలో. గ్లాస్ బాటిల్స్ ఉంటాయి కదండి, అవైతే ఆర్డర్ చేశాను. వచ్చాకైతే చూపిస్తాను. అంటే 1 లీటరు పట్టదు కానీ 500 ml 2 బాటిల్స్ అనమాట. 500 ml అలా 2 బాటిల్స్ వచ్చేటట్టు అయితే నేను బుక్ చేసుకున్నాను. ఈ క్యాన్ అయితే ఆ ప్లేస్ చూసారా ఎంత ఆక్రమించేసిందో అదే. ఇంకా జార్స్ అయితే బాగుంటుంది చూడటానికి కూడా అని చెప్పి నేను జార్స్ బుక్ చేసుకున్నాను అనమాట. తక్కువ కాస్ట్లోనేనండి, ఇంకా మీషోలో చూసి బుక్ చేసుకున్నాను.
నేనైతే మీషోలో ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో ఈ మూడిట్లో అయితే బాగా ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను. మిగతా వాటిలో బాగానే వస్తాయి కానీ మీషోలో అందరూ అంటూ ఉంటారు బాగా రావు, దాంట్లో రిటర్న్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి. మంచి రేటింగ్ పెట్టి చూసుకొని పెట్టుకుంటే ఆర్డర్ బాగానే వస్తాయండి. నాకు ఇలా ఎప్పుడూ జరగలేదు, అంత డిఫెక్ట్ ఐటమ్స్ ఏం రాలేదన్నమాట. డిఫెక్టివ్ ఐటమ్స్ అయితే రాలేదు. రేటింగ్ చూసుకొని పెట్టుకుంటే సరిపోద్ది. ఒకవేళ మంచిగా రాలేదనుకోండి రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కదా, అదైతే పెట్టుకోవచ్చు. నేనైతే చాలాసార్లు అయితే మీషోలో కొన్నాను, నాకైతే బాగానే వచ్చినాయి. మరి ఇక్కడైతే నూనె కాగిన తర్వాత కొత్తిమీర పచ్చిమిరకాయలు అయితే తుంచుకొని వేసేసుకున్నానండి. ఇంకా వేగిన తర్వాత చల్లారిన తర్వాత అయితే నేను ఇంకా మిక్సీ వేసుకోవాలి. కరెంటు పోయిందనుకోండి ఏం చేయలేము. నిన్న రాత్రి పిండి వేసుకునేటప్పుడు కరెంటు పోయింది, ఎప్పుడు ఇస్తారా బాబు అనిపించింది. మాకైతే ఇక్కడ పవర్ కట్స్ ఉన్నాయి మధ్యలో, వాడికి నచ్చిన టైంలో తీస్తున్నాడు. ఇంకా అలా అవ్వకుండా ఉండాలంటే తొందరగా ఇంకా చేసేసుకోవాలి. ఎప్పుడు తీస్తాడో వాళ్ళకే తెలియట్లేదు. మొన్న ఒక రోజు అయితే కరెక్ట్గా వంట చేసేటప్పుడు అయితే పోయింది. ఇంకా నేనైతే షూట్ చేయడం ఆపేసాను. ఇంకా ఆ రోజైతే వీడియో పెట్టలేదన్నమాట, క్లిప్పింగ్స్ ఏం పెద్దగా లేవని చెప్పి. ఇక్కడైతే మూత పెట్టేసుకుంటున్నాను, అవి మగ్గుతూ ఉంటాయి. మధ్యలో ఇంకా దొండకాయ ఫ్రై అయితే మూత తీసి కలుపుతూ ఉంటాను. ఇంకా వంట పని అయిపోయి పిల్లలకి క్యారేజ్ ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది. ఆ తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి కదా, అవి ఆరేసేసుకుంటే ఇంట్లో పూర్తిగా పని అయిపోద్దండి. ఇంకా సాయంత్రం పనులు మామూలు కామనే కదా, పెద్దగా ఏమి ఉండవు, చిన్న చిన్న పనులే. బట్టలు మడత వేసుకోవడం, వచ్చిన గిన్నెలు ఏమన్నా ఉంటే తోముకోవడం, అంతే కదా. ఇల్లు అవి ఊడ్చుకోవడం, సాయంత్రం పని ఎక్కువ ఉండదు. ఇక్కడైతే వేగిపోయిందండి, మిక్సీ వేసేసుకుంటున్నాను. కావాల్సినవన్నీ వేసుకొని జీలకర్ర, చిన్నులపాయ, చింతపండు, ఉప్పు వేసేసి మిక్సీ వేసుకుంటున్నాను. ఇంకా దొండకాయ ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా కారం వేసేసుకోవాలి. దొండకాయ ఫ్రైని ఇంకో విధంగా కూడా చేయొచ్చు కదా, క్యాటరింగ్ స్టైల్లో. అలా కూడా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. పిల్లలు అలా అయితే ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఎందుకు చేయలేదంటే డీప్ ఫ్రై ఐటమ్ ఎందుకులే అని చెప్పి చేయలేదన్నమాట. ఇంకా పప్పు రసం ఉంటే బాగుంటుంది ఆ ఫ్రైకి. శనగపప్పులు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఫ్రై వేగిపోయింది, కారం కూడా వేసేసుకుంటున్నానండి. ఇంకా కొంచెం వేగితే సరిపోతుంది. ఇంకా మిక్సీ కూడా వేసేసుకుంటే చట్నీ అది కూడా అయిపోతుంది అనమాట. ఈరోజు ఇదే అనమాట మా లంచ్. ఇంకా నైట్కి అయితే కర్రీ ఉంటే రైస్ పెట్టుకుంటాం, కర్రీ లేదనుకోండి అట్టుపిండి ఇడ్లీ పిండికి వేసాను కదా, దాంట్లో ఏదో ఒకటి ఇంకా పిల్లలకు నచ్చింది అయితే చేస్తాను. ఇంకా సాయంత్రం టిఫినే చేస్తాం ఒక్కోసారి అయితే. ఇక్కడైతే బట్టలు కూడా అయిపోయినాయండి, క్యారేజీలు ఇచ్చేసాను పిల్లలకి. ఇంకా తర్వాత అయితే బట్టలు ఆరేస్తున్నాను, పిల్లలు యూనిఫామ్ అవి. ఇంతేనండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.